శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహరాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తులారాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీనరాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శని గారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శని గారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గ్రహస్థితులని పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ 6వ గ్రహంగా శనిగారి యొక్క స్థితి కూడా చాలా అద్భుతంగా ఉందండి. ద్వితీయ స్థానంలో గురువు గారు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధ కుజులు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఇక ఏకాదశంలో శనిగారు బాగున్నారు. 6 గ్రహాలు మాటలైన విషయమా అండి? అద్భుతమైనటువంటి స్థితులు మీకుంటాయి. అన్ని రాసులు బాగున్నట్టుగానే ఉన్నాయి. ఏకాదశం బ్రహ్మాండంగా యోగిస్తోంది, ద్వితీయం బ్రహ్మాండంగా యోగిస్తోంది, చతుర్థం యోగిస్తోంది, షష్టం యోగిస్తోంది. ఇన్ని రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. కుటుంబంలో అన్యోన్యత ఉంటుంది, కుటుంబంలో మంచి క్రమశిక్షణ, మంచి పేరు ప్రఖ్యాతులు, ఐకమత్యము, అనేక విధాల కుటుంబాన్ని చూసి మీరు సంతృప్తి పడవచ్చు. మీ వాక్కు చాలా బాగుంటుంది, ఒక పెద్ద మనిషిగా పేరు తెచ్చుకుంటారు, సంఘంలో చలామణి అవుతారు, సంతాన రీత్యా బాగుంది అనే చెప్పాలి. అలాగే క్షేమం, ముఖ్యంగా ఎవరైనా క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు, అంటే కుశల వార్తలు తెలుసుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారు చాలా చాలా బాగున్నారు, మంచి క్షేమం కలిగి ఉన్నారు. ఇక్కడ లాభం బాగుండే, దశమం బాగుండే, ద్వితీయం బాగుండే, చతుర్థం బాగుండే, షష్టం బాగుండే, ఇన్ని రకాలైనటువంటి బాగులు ఉన్నాయంటే వీళ్ళ యొక్క కుశలం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటారు, మాట తీరు చాలా చాలా బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు, ఉద్యోగ జీవితం బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు, వ్యవసాయదారులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చాలా చాలా బాగుంది. అనేక విధాల వీరికి ఆదాయం పెరుగుతోంది. అలాగే రుణభారాలు తగ్గుతున్నాయి, విజయావకాశాలు పెరుగుతున్నాయి, వివాహాది శుభకార్యాలు దగ్గరకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా అనుకూలమైనటువంటి స్థితులు వస్తున్నాయి. మీరు ఏ అంశాన్ని తీసుకోండి చాలా చక్కగా అభివృద్ధి కలిగించే విధంగా, మానసికంగా సంతృప్తి కలిగే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారము రాశిలోకి వచ్చి ఉచ్చ పొంది ఉంది. ఇంకా దశమంలో ఉన్నప్పుడు ఉద్యోగ రీత్యా సామర్థ్యం పెరుగుతుంది, మంచిగా ఉద్యోగాన్ని చాలా అద్భుతంగా పోషిస్తారు. ఇక్కడ రాశిలోకి వచ్చేస్తున్నారు వారాంతంలోకి వచ్చేటప్పటికల్లా. ఇక సన్మాన సత్కారాలు ఉంటాయి, విందు భోజనాలు ఉంటాయి, మాట పరపతి ఉంటుంది, ధన ఆదాయం ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, అనేక విధాలా బాగుందండి. ఇంత బాగున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు అని చెప్పుకోవడానికి లేదు. అయితే ముందుగా చెప్పినట్టుగా శనిగారి యొక్క దృష్టి ఎప్పుడైతే రవి శుక్రుల మీద పడుతోందో భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అధిక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతినిత్యము చదువుకోండి. అనారోగ్యానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు, పీడలు ఏవీ లేకుండా పోతాయి. అలాగే అనుకూలత పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత అనురాగాలు ఉన్నా కూడా అవి చక్కగా నిలబడి మీ బాంధవ్యాలని బహుకాలం పాటు ఉండేటట్టుగా చేస్తాయి అని చెప్పి మరీ తెలియ చెప్తూ ఉన్నాను. శుభం.